బ్రేకింగ్లో చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా బీర్కూర్లో కలకలం రేగింది. మహాత్మా జ్యోతిబా పూలే కాలేజీలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్లో కలకలం రేగింది. మహాత్మా జ్యోతిబా పూలే కాలేజీలో ఫుడ్ పాయిజన్ జరిగింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులందరినీ బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ భూపతి సిద్ధంగా ఉన్నారు. భూపతి, యాక్చువల్గా ఎప్పుడు జరిగింది ఈ ఘటన? ఏం చెప్తూ ఉన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, అక్కడ సిబ్బంది కావచ్చు? రమణ, కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ మండల కేంద్రంలో గల మహాత్మా గాంధీ జ్యోతి బాపులే కళాశాలలో ఫుడ్ పాయిజన్ చోటు చేసుకుంది. నిన్న ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత 20 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో వారిని చికిత్స నిమిత్తం బాన్స్వాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రస్తుతం చికిత్స నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. ఫుడ్ పాయిజన్ కారణంగానే 20 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థతకు గురై వాంతులు విరేచనాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి ఎలా జరిగిందనే కోణంలో కూడా ఇప్పటికే ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ తో పాటు మహాత్మా జ్యోతి బాపులే సంస్థకు సంబంధించిన అధికారులు కూడా విచారణ చేపడుతున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిని ఇటు ప్రజాప్రతినిధులు అటు ఉన్నతాధికారులు కూడా సందర్శించి ఈ ఘటనకు సంబంధించి వివరాలు సేకరిస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా బీర్కూర్ మండల కేంద్రంలో గల జ్యోతి బాపులే కళాశాలను కూడా సందర్శించిన పరిస్థితి నెలకొంది. పరిసరాలను పరిశీలించారు. అసలు శానిటేషన్ నిర్లక్ష్యం కారణంగాన, వాటర్ నిర్లక్ష్యం కారణంగాన జరిగిందనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి వెంటనే నివేదిక ఇవ్వాలని ఇటు జిల్లా కలెక్టర్ తో పాటు జ్యోతిబా కళాశాలకు సంబంధించిన అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ భూపతి. లంచ్ తర్వాత స్టార్ట్ అయింది. ఈ ప్రిడామినెంట్గా ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ ఇనిషియల్గా వామిటింగ్, మోషన్స్, కడుపునొప్పితోనే ప్రజెంట్ అవుతారు. పిల్లలు టోటల్ 12 మంది మా దగ్గరకు వచ్చారు. దాంట్లో కొంతమంది ఓపీ బేసిస్లో ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఇంకొంతమంది పిల్లల్ని ఐపీపీ చేసి ఫ్లూయిడ్స్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే పిల్లలందరూ స్టేబుల్గానే ఉన్నారు. ఇంకా ఈరోజు కూడా పిల్లల ఆరోగ్య వైటల్స్ అన్ని మానిటర్ చేసి స్టేబుల్ ఉన్న పిల్లల్ని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఇంకొంతమంది పిల్లల్ని ఈరోజు అయినా లేదా రేపైనా వాళ్ళ వైటల్స్ని చూసి డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది.